కూర్చొని అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అందరు ముందుకు వెళ్ళారు. ఈరోజు ఉదయం 6:30కే అది బయలుదేరి 1:30కు నిమజ్జనం పూర్తయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి గత సంవత్సరంకి విభిన్నకి తేడాగా ఈసారి సౌత్ జోన్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ విగ్రహాలకు అవి తొందరగా బయలుదేరే విధంగా మేము చర్యలు చేపట్టాము. గత వారం రోజుల్లో కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి మండప నిర్వాహకులతో సంప్రదించి వారికి సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేసి గత సంవత్సరం ఏ విధంగా ఆలస్యమైంది మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము. మంచి మనసుతో వారికి చెప్పాము. వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు మీరు డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు చూశారు. దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి, డీసీఎంస్ కానివ్వండి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. తొందరలో అక్కడ సౌత్ జోన్ నుండి ఈ ప్రొసెషన్ ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది. ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్, ఫలక్నామా, మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండ్ వైపు నడుస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకు ఈ రాత్రి ఇక్కడ ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఇక్కడ వెహికల్స్ నిండుగా ఉంటాయి 6-7 గంటల వరకు. అదే కాకుండా రేపు ఉదయము గత సంవత్సరంకి తేడా వేరేగా ఇప్పుడు ఒక 3-4 గంటల ముందే ఇది మనం ముగించుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6-7 గంటల వరకు మెయిన్ రోడ్స్ అన్నీ క్లియర్గా పెట్టుకొని ఏవైతే వాహనాలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయో అవన్నీ నెక్లెస్ రోడ్లో తరలించి అక్కడ దాన్ని అక్కడ స్టోరేజ్ లాగా ఒక ప్లేస్ మేము ఎన్నుకున్నాము. అవన్నీ అన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేయించి సీరియల్గా దాన్ని అక్కడ ఉన్న విగ్రహాలని అన్నింటినీ కూడా మేము ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. దాదాపు 25,000 మంది సిబ్బంది హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ స్థాయి వరకు అందరూ ఈ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. షిఫ్ట్ వారీగా వారికి డ్యూటీస్ పెట్టాం. ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు. ఈ ఆపరేటర్స్, క్రేన్ ఆపరేటర్స్ కానివ్వండి, నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి, అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత 6-8 గంటలు అట్లా పెడితే అలసిపోతారు. ఒక 4 గంటలు 5 గంటలు పెట్టాలని వారు సూచించారు. సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్గా ఉండి ఈ ఇమర్షన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు. షిఫ్ట్ వారీగా వారు పనిచేస్తున్నారు. తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం. ఈ 10 డేస్లో మనము 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం అవుతాయి. అంటే రికార్డ్ మీద కొన్ని ఉంటాయి, అనధికారికంగా వచ్చే ఆఫ్ ద రికార్డ్ అంటే చిన్న మొత్తంలో చిన్న సైజు అవన్నీ కలుపుకుంటే 1,00,000 వరకు మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఇప్పటి నుండి రేపు ఉదయం 6-7 వరకు చాలా హెవీగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం రద్దీగా ఉంటాయి. సో దాదాపుగా ఇంకా 20-30 వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తాను. అది ఆ సమయం అంతా ఎంచుకొనే మేము ఈ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్ టైప్ క్రెయిన్స్, హుక్ టైప్ క్రెయిన్స్ అని పెట్టాము ఈ వేగవంతం చేయడానికి ఈ నిమజ్జన కార్యక్రమం. సో అక్కడ డివిజన్ చేసుకుంటూ 10 అడుగుల పైన ఉన్న విగ్రహాలని ఎక్కడ పంపించాలి, 20-30 అడుగుల పైన ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడ పంపించాలనేది క్లియర్ ఒక ప్లాన్ ప్రకారము క్రెయిన్కి నంబర్స్ ఇచ్చాము. ఆ నంబర్స్ ఉన్న క్రెయిన్కి అది తరలించడం, తొందరగా దాన్ని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం అనేది మా ఆశయం. అది పూర్తిగా అమలు చేస్తే
ఇంకా తొందరగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. సార్ లాస్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ డే అంటే ప్రకటించిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా నిమజ్జనం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అందుకే గత సంవత్సరం ఏమైందంటే 1:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత దాదాపు సాయంత్రం 6-7 వరకు కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో. అది ఎందుకైందంటే ఈ 3 జోన్స్ నుంచి విగ్రహాల మూవ్మెంట్ చాలా స్లోగా జరిగింది. దాదాపు సాయంత్రం 6-7 గంటలకు 5-6 గంటలకు మేము నోటీస్ చేసి వాళ్ళందరినీ తరలించేసరికి సమయం కొద్దిగా ఆలస్యమైంది. ఈసారి అందుకే ముందు జాగ్రత్త చర్యగా వారం రోజుల నుంచి వారితో మాట్లాడుతున్నాము, వారిని సంప్రదించాము, వారి అంగీకారం తీసుకున్నాం. వారందరూ కూడా ఒప్పుకొని ఈరోజు కోఆపరేషన్ చూపించారు. వారి సమన్వయంతో ఇప్పుడు మీకు డ్రోన్ ద్వారా మీకు చూపించాం కదా, విగ్రహాల మూవ్మెంట్ ఛత్రినాక స్టేషన్ లిమిట్స్లో బై లేన్స్లో కూడా మీరు చూస్తున్నారు. మాదన్నపేట్, పాలక్నామా, సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాల నుండి కూడా విగ్రహాల మూవ్మెంట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అది తొందరలో మీరు దాన్ని ఒక ఊరేగింపుగా చూసే అవకాశం ఉంటుంది. అది గత 4-5 సంవత్సరాల నుండి అది సింగిల్గానే వస్తుంది. ఎందుకంటే ముందులాగా ఇది ప్రొసెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేటెడ్గా ఏం జరగట్లేదు. అంటే ఎవరి ఏరియాలో వారి అనుకూలం ఏ విధంగా ఉందో, వారికి ఏ విధంగా సౌకర్యం కలుగుతుందో వాళ్ళు ఆలస్యం రావడం, తొందరగా రావడం అనేది ఎక్కువైంది. ముందు అందరు కలిసి ఒక టైంకి బయలుదేరేది. సో ఇప్పుడు ఆ విధంగా లేదు కనుక అది బాలాపూర్ గణేష్ వేరేగానే విడిగానే వస్తుంది 4-5 సంవత్సరాల నుండి. పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో మెట్రో వాడుతున్నారు, ఆర్టీసీ బస్సెస్ వాడుతున్నారు, వారి ఓన్ వెహికల్స్ తీసుకొస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్కి ప్లేస్ ఉండదు, దూరం పెట్టి రావాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ దొంగతనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, వీలైనంత వరకు టీవీల్లో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ వచ్చి చూడాలన్నా చిన్నపిల్లలతో వస్తే కూడా కొద్దిగా మీకు కష్టం అవుతుంది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చినా కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని మెట్రో కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తున్నాను.